ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జూబ్లీహిల్స్లోని హీరో నందమూరి బాలకృష్ణ నివాస సమీపంలోని రోడ్ నెంబర్ 45 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఫెరారీ కారు ఓ కరెంటు పోల్ను ఢీకొని మరో 2 వాహనాలకు డ్యాష్ ఇచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో వెంటనే క్రమబద్ధీకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆ కారుకు సంబంధించిన డీటెయిల్స్, అందులో ఎవరున్నారు, వాటికి సంబంధించిన వివరాలు కూడా. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఫెరారీ కారు బీభత్సం సృష్టించినటువంటి ఘటన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళన కలిగించింది. రోడ్ నెంబర్ 45లో ఓవర్ స్పీడ్తో డివైడర్ దాటి ఎదురు రోడ్డుపై వస్తున్నటువంటి వాహనాలను కూడా ఇది ఢీకొట్టింది. నటుడు బాలకృష్ణ ఇంటి ముందటే ఈ యొక్క ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అక్కడ కొంత రద్దీ వాతావరణం నెలకొంది. నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్డు కూడా అది. ట్రాఫిక్ సిగ్నల్ ఒకవైపు అటు దుర్గం చెరువుకు వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ ఉన్నటువంటి ప్రాంతం, అది కేబుల్ బ్రిడ్జి వెళ్ళేటువంటి ప్రాంతం ఒకవైపు ఉంటుంది, జంక్షన్ లాగా ఉంటుంది. సో అలాంటి చోట ప్రమాదం జరిగింది బాలకృష్ణ ఇంటి ముందు. సో భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఇక ఈ యాక్సిడెంట్లో పలువురికి గాయాలయ్యాయి. కారు ఓవర్ స్పీడ్తో కరెంటు పోల్ ఢీకొట్టడంతో పోలు మొత్తం కూడా వంగిపోయింది. డివైడర్ పై నుంచి దూసుకు వెళ్ళిన కారు ఎదురుగా వస్తున్నటువంటి అటువైపు నుంచి కార్లు బైకులను ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైనటువంటి వారందరూ కూడా మిగతా వాహనదారులు వెనక నుంచి వస్తున్న వాళ్ళు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో వాళ్ళకు కూడా ప్రమాదం తప్పింది. వెనక నుంచి వచ్చిన కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సడన్ బ్రేక్లు వేసి కొన్ని ఈ కార్ ప్రమాదం తర్వాత దీంతో 2-3 కార్లు కూడా డ్యామేజ్ అయిపోయాయి. ఈ ప్రమాదంలో ఫెరారీ కార్ అయితే పూర్తిగా ధ్వంసమైంది. గాయాలైనటువంటి ప్రయాణికులను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు. నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్లో యాక్సిడెంట్ కావడంతో కిలోమీటర్ల మేర కూడా వాహనాలు నిలిచిపోయాయి. కాసేపటి వరకు పోలీసులు వచ్చేదానికంటే ముందు కూడా వారు వచ్చి క్లియర్ చేయడంతో అంతా సెట్ అయిపోయి క్లియర్ అయిపోయింది. బట్ దీనికి సంబంధించి అందులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, కారు నడిపిన వ్యక్తి ఎవరు, ఆ కారు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేటువంటి వివరాలన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.